జై గోమాత, జై ప్రయాగరాజ్. ప్రయాగరాజ్లో చాలామంది తప్పిపోయిందని పేపర్కి వచ్చింది. ఆ రోజు ఆ నీళ్ళలో మునిగి సచ్చిన అయిపోయి బ్యాచ్ మొత్తం అంతా సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ వీళ్ళంతా ఒక పెద్ద గ్యాంగ్ ఉన్నది కదా. 23 కోట్ల ముస్లిం జనాభాకు 23 పార్టీలు ఒక ఏకమైనవి ఈ ముస్లింల కోసం. అందులో చాలా మంది లంగలు దొంగలు ఉంటారు, అందులో వీరొకరు. ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఆ ప్రయాగరాజ్లా ఆ స్నానం చేయకున్నా పర్లేదు, వీళ్ళు తప్పిపోయి ఈరోజు ఇఫ్తార్ విందు చేసుకుంటూ మంచిగా టోపీలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మన వీళ్ళంతా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కాదుగా, సోనియా మేరీ, రాహుల్ ఖాన్, వీళ్ళంతా ఖాన్లు. ఇక వీళ్ళు చూడెట్టుందో ఆ ఖాన్లలో వీళ్ళకన్నా మంచిగా ఉన్నారు. వీళ్ళే దొంగలు, వీళ్ళు కల్తీ ఖాన్లు. ఒరిజినల్ ఖాన్లు మనోళ్ళు మంచిగా చాలా మంది ఉన్నారు, మంచివాళ్ళు. కల్తీ మన పొలంలో కల్తీ మొక్క వద్ద చాలా కాయలు కాస్తుంది. వడ్లది మా పొలంలో అక్కడక్కడ పెరుగుతూ ఉంటుంది. అది చాలా గింజలు పెడుతుంది. అది మళ్ళీ ఈ పొలం అంతా మంచుకుంటే అదొక్కటే పెద్ద వ్యక్తి పెరుగుతుంది. అవో ఇలా ఉంటుంది వీళ్ళ సంగతి. కల్తీ వాళ్ళకు సిగ్గు మానవు జనము అని ఒక జన్మ ఉంటే నరేంద్ర మోడీ గారిని తిట్టద్దు. మీరు చేసే పని మంచిగుంది సార్, మీరు బాగుంది అని మోడీ గారిని అని పొగడండి. ఈరోజు నిన్న అమిత్ షా గారు అన్నారు, మనం ఏదో జన్మలో పుణ్యం చేసినాం, నరేంద్ర మోడీ మనకిచ్చుడు చాలా, ఈ భారతదేశానికి పంపించుడు మన అదృష్టం అని అంటున్నారు అమిత్ షా గారు. ఆయన ఒకటి అమెరికాలో ఒక శాస్త్రవేత్త, ఒక పెద్ద వక్త. నరేంద్ర మోడీ గారిని మీరు కాపాడుకోండి, ఆయన మీరు మీ భారతదేశానికి ఒక దేవుడు లెక్క వచ్చిండు. మీకు చెప్తున్నా, మన తెలంగాణ భాషలో చెప్తాను మీకు, తెలంగాణ భాషలో ఆయన ఒక దేవుడు లెక్క వచ్చిండు, ఆయన కాపాడుకోండి. ఒకరోజు లైన్లో ఉండి ఓటేయండి బీజేపీకి, మీరేమైంది. ఆ రోజు తాగుడు తిరుగుడు బంద్ చేయండి, విహారయాత్రలు బంద్ చేయండి, మీ పిల్లలకు మీకు మంచి జరుగుతుంది అని అంటా ఉన్నాడు ఆయన ఒకడే. నిన్న పార్లమెంట్లో పాకిస్తాన్లో ఒక ఆమె లేడీ, ఈరోజు భారతదేశం ఎక్కడికో ముందుకు పోతుంది, మనం అరకతిపోతున్నాం. స్వతంత్రం వచ్చినప్పుడు ఒకటే డేటు 15 ఆగస్టు 1948, సేమ్ పొద్దున 8 గంటలకు అందరికి వచ్చింది రూపాయి, అందరిది మనం ఒకటే. మనం అరకతిపోతున్నాం. ఈరోజు మోడీ గారు ఎక్కడికో తీసుకుపోతుండ్రు 150 కోట్ల జనాభాను, వాళ్ళ ఒక్క రాష్ట్రంలో ఉన్న జనాభా మనకున్నది అని అంటున్నాడు. అది మనం మైండ్లో పెట్టుకొని మీరు దయచేసి చెప్తున్నా, మొన్న ప్రయాగరాజ్కు 65-66 కోట్ల జనాభా స్థానాలు చేశారు. వాళ్ళ దానిలో సగం మంది ఓటేసినా కూడా మనకు బీజేపీకి వస్తుంది. దయచేసి చెప్తున్నాను మీ అందరికీ, హిందూ సోదరులందరికీ, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ, భారతదేశం నా మాతృభూమి అనుకుంటూ వచ్చినాం కదా, ఆ భారతదేశ మాతృభూమిని కాపాడుతందుకు మీరందరూ ప్రతి ఒక్క ఎంపీ ఎలక్షన్లలో 400 సీట్లు స్టార్ట్ చేయండి. మన రాష్ట్రాలలో ఎవరు వాళ్ళు చూసుకుంటారు. మనం కూడా ఇక తెలంగాణలో నెక్స్ట్ గవర్నమెంట్ మనదే, బీజేపీ గవర్నమెంటే వస్తుంది. మనదంటే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. అది మన తెలంగాణ కూడా డెవలప్ అవుతుంది. అక్కడ చేసిన కన్నా ఇక్కడ డెవలప్ జాయిన్ చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ 70,000, ఇప్పుడు 40,000 కోట్లు వచ్చింది మిగులు బడ్జెట్. అది చూడండి ఎట్టుందో. మీరు గోవులను రక్షించండి, ఇంటికి ఒక చెట్టు పెట్టండి, జై గోమాత అనండి. ఆ గోవులు ఇంటి ముందుకు వస్తే ఏదన్నా పిండి అవి పెట్టండి, పల్లి పిండిలు అవి ఉంటాయి కదా, గడ్డి పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఇంటికో కావు, ఇంటికో చెట్టు ఉన్నప్పుడు మనం 115 బతాం, ఏ రోగాలు రావు. ప్రపంచ దేశాలు ఉన్న రోగాలు అక్కడక్కడ వచ్చినాయి, మనకు వచ్చినాయి. మన భారతదేశంలో వరకు రోగాలు పుట్టలే. ఇవన్నీ మీరు గమనించండి. భారతదేశంలో హిందువులందరూ ఒక్కటే. మీరు ఏంటి, ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా నరేంద్ర మోడీ దేవుడు అని చెప్తా ఉన్నారు. నిన్న వీడియో చూశాను. నరేంద్ర మోడీ దేవుడు, మాకు అందరికి ఒక్కటే ఇస్తుండు పథకాలు, హిందువులకు ముస్లింలకు ఒక్కటే, క్రిస్టియన్స్కి అందరికి ఒక్కటే పంచుతుండ్రు. వీళ్ళకి ఏం రోగం వచ్చిందో ఒక బయలుకుతలు కూతారు. ఒకడు పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, ఒకడు పాకిస్తాన్ జెండా పట్టుకొని తిరుగుతాడు,
ఆడ క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే వాడు వాళ్ళు బాల్ ఓడిపోతున్నారు, ఇంట్లో పడ్డారు, వాళ్ళు గెలుస్తారు, జెండా పట్టుకుని తిరుగుతారు. వీళ్ళకి దరిద్రం ఉన్నది. భారతదేశం గాడ్ పీపీస్కి భారతదేశంలో సొమ్ము తిని మళ్ళీ ఇట్లా దేశం చూడు తప్పని నేను దయచేసి చెప్తున్నాను. నాది కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ ఛానల్. మీకు ఇటువంటి చెప్తాను, ఇంకా చాలా జరిగేది చెప్తాను. పెద్ద పెద్ద కుంభకోణాలు కూడా జరిగేది చెప్తాను, ఢిల్లీలో జరిగినవని చెప్తాను. నా లిస్ట్ ఉన్నది, రోజు ఒక్కటి తీసుకొని పోతున్నాను. జై గోమాత, జై హింద్, జై హింద్.